జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 30-31 సర్గలు. సీతాదేవి తనను వనవాసమునకు రావలదు అని పలుకుచున్న రాముని జూచి, రామా, మిథిలాధిపతియగు నా తండ్రి జనక మహారాజు నన్ను రక్షింపజాలక నీవు ఒక్కడివే అడవికి ఏగినట్లు తెలుసుకొని, భార్యను రక్షింపలేక లోపల స్త్రీ స్వభావము కలిగి బయట పురుష వేషము కల అల్లునిగా నిన్ను తలంపకుండునా? యజ్ఞయాగాదులు గాని ఎటువంటి శుభకర్మలు గాని చేయవలెను అన్న భార్య ప్రక్కన ఉండవలెను. రామా, పూర్వము ద్యుమత్సేనుని తనయుడు అగు సత్యవంతుని అతని పత్ని సావిత్రి అనుసరించినట్లు నేనును నిన్ను అనుసరింతును. రామా, నీవు నన్ను అడవికి తీసుకుపోనిచో నీ సన్నిధిలోనే విషమును త్రాగెదను అని పలికి రాముని కౌగలించుకొని బిగ్గరగా రోదించెను. రాముడు ఆమెను ఓదార్చుచు, సీత, పితృవాక్య పరిపాలనయే నా ధర్మము. నీ మనోనిశ్చయమును తెలుసుకొంటిని. బ్రాహ్మణులకు దానాది కార్యక్రమములను ఆచరించి నాతో వనవాసమునకు బయలుదేరుము, ఆలస్యము చెయ్యకము అని పలికెను. సీతారాముల సంభాషణము విని లక్ష్మణుడు, రామా, నన్నును నీతో వనవాసమునకు తీసుకొని పొమ్ము. నీకు సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందున నీ కొరకై సర్వవిధ కైంకర్యములను చేసుకొందును అని పలుకగా, రాముడు, లక్ష్మణ, నీవు ఇప్పుడు నాతో అడవికి వచ్చినచో కౌసల్యను సుమిత్రను ఎవరు పోషింతురు? కావున లక్ష్మణ, తల్లులను సేవించుచూ ఇచ్చటనే ఉండుము అని పలికెను. రాముని పలుకులకు దుఃఖించుచు, అన్నా, నీ భయము వలన భరతుడు తల్లులను క్షేమముగా చూచుకొనగలడు. అడవిలో నీకు కావలసిన ఆహారములను వస్తు సామాగ్రిని చక్కగా నీకు సమకూర్చెదను. నన్ను వదిలి వెళ్ళవలదు అని పలుకగా, రాముడు లక్ష్మణుని వచనములకు ప్రీతి నొందినవాడై ఇట్లు పలికెను. లక్ష్మణ, నీ మిత్రులు అందరి వద్ద సెలవు తీసుకొని రమ్ము. వశిష్ఠుని ఇంట పూజింపబడుచున్న ధనుస్సులు 2, అక్షయ తూణీరములు 2 దివ్య కవచములు 2 కత్తులు తీసుకొని రమ్ము అని తెలిపెను. లక్ష్మణుడు శీఘ్రముగా పోయి ఆయుధ సముదాయమును తీసుకొని వచ్చెను. లక్ష్మణ, నా ధనమంతయు దానము చేయదలచుచున్నాను. శీఘ్రమే పోయి వశిష్ఠుని కుమారుడు అగు సుయజ్ఞుని బ్రాహ్మణ శ్రేష్ఠులను తోడ్కొని రమ్ము. వారలను పూజించి మనము అడవికి ఎగెదము అని తెలిపెను. జై శ్రీరామ్. 30-31 సర్గలు సంపూర్ణము.